అక్కడికెళ్తే అంతా ప్రశాంతం, ఆనందానికి అది కేర్ ఆఫ్. అచ్చమైన పల్లె వాతావరణం కావాలంటే అటెళ్లాల్సిందే. ఫ్యామిలీతో సరదాగా గడపాలన్నా అలా ఓ రౌండ్ వేస్తే చాలు. అందరికీ ఆనందాన్నిస్తున్న శిల్పారామంపై స్పెషల్ స్టోరీ. సిటీ మధ్యలో చిన్న పల్లెటూరుని చూడొచ్చు. అచ్చమైన స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం కనిపిస్తోంది. అలా వెళ్తే చాలు, వెంటనే బయటికి రావడం కష్టమే. మనిషి వచ్చినా మనసు అక్కడే లాక్ అయిపోతుంది. అదే శిల్పారామం స్పెషాలిటీ. ఇప్పుడు ఇంకాస్త అందంగా ముస్తాబవుతోంది. పల్లె వాతావరణమే కాదు, ప్రకృతి అందాలు కూడా ఎన్నో. ఎక్కడా కనిపించని అద్భుతమైన వ్యూస్ శిల్పారామంలో చూడొచ్చు. సాయంత్రం అయితే పిల్లగాలులతో ముచ్చట్లు పెట్టొచ్చు. ఫ్యామిలీ టూర్ కి ఇది ప్రత్యేకం. చిన్న పెద్ద అంతా సరదాగా గడపొచ్చు. రోజంతా తిరిగినా మరో రోజు ఉండాలనిపించేలా చేస్తుంది ఈ వెదర్. ప్రకృతి అందాలే కాదు, హస్తకళలకు కూడా పెట్టింది పేరు శిల్పారామం. వీటికి ప్రాణం పోసే గ్రామంగా పేరు తెచ్చుకుంది. ఎటు చూసినా కొత్తందాలు ఇక్కడ హాయ్ చెప్తాయి. విలేజ్ మ్యూజియం నుంచి చిన్నారుల ప్లే గ్రౌండ్ వరకు అన్ని స్వాగతం పలుకుతాయి. కొన్నేళ్లుగా శిల్పారామాన్ని పెద్దగా పట్టించుకోని అధికారులు ఈ మధ్యే దృష్టి పెట్టారు. అందుకే ఇంకాస్త అందంగా ముస్తాబైంది. గ్రామీణ అభివృద్ధి ఒకప్పుడు మేమేమో చూడలేకపోయినా కానీ సేమ్ అలాగే ఇక్కడ అరేంజ్ చేసి ఉంది. సో చూడడానికి స్పెషల్గా వచ్చాము. ఇది చూస్తుంటే ఒకనాటి గ్రామీణ ప్రాంతాలు వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంది అని చెప్పేసి సో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ శిల్పారామం అంటుంటే మేము ఎలా ఉంటుంది చూడాలి అనేసి మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేసాము. బట్ స్పెషల్గా ఇంకా కొత్తగా ప్రొవైడ్ చేశారనేసి అన్నారు. అలా అనేసి మేము చూడడానికి వచ్చాము. బట్ ఇక్కడ ప్లేసెస్ చూసిన తర్వాతకి అసలుకి మేము చిన్నప్పుడు చదువుకున్న వాటికి ఇప్పుడు చూస్తున్న దానికి అసలు నిజంగా ఇలా ఉంటారా మనుషులు అనేసి మేము అసలు చూసినాక మేము చాలా ఆశ్చర్యపోతున్నాము. ఇలా చూపించడమే కాకుండా మనుషుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా బయటకు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. తెలంగాణ అనేది ఇంకా డెవలప్ చేసేసి మనుషుల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాలనుకుంటున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి మెయింటెనెన్స్ కంటే ఇప్పుడు చాలా నీట్గా చేశారు. పిల్లలతోటి రానికి చాలా బాగుంటుంది. ఇక్కడ తెలంగాణ సంస్కృతి చాలా అది మన కొట్టొచ్చినట్టుగా చూపిస్తున్నారు. ఇక్కడ పూల వాసనలు ఇంకాస్త స్పెషల్. రంగురంగుల పూలతో కలర్ఫుల్ గా మారింది శిల్పారామం. అన్ని రకాల పూలు అందాలకు అందాన్నిస్తున్నాయి. అటవీ సంప్రదాయాలు కూడా వెరీ వెరీ స్పెషల్. ఇక్కడ గిరిజన సంప్రదాయాన్ని చూపించేందుకు ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. తెలంగాణ కళలను ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. విలేజ్ మ్యూజియంలో ట్రైబల్ కల్చర్కు సంబంధించినవి ఏవైతే మామూలుగా స్టాచ్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించిన పనిముట్లు, ఆ స్ట్రక్చర్ని క్లియర్గా చెప్పడానికి దాన్ని కొంచెం ఇంకా మెరుగులు దిద్దటం జరుగుతుంది. తెలంగాణ కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా చాలా అంటే విలేజ్ మ్యూజియంలో కానివ్వండి, ట్రైబల్ మ్యూజియంలో కానివ్వండి, వీటిలన్నిట్లలో ఆ రకమైన కల్చర్ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఎక్కువ ప్రయత్నం జరుగుతుంది. విజిటర్స్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. పల్లె వాతావరణం చూసేందుకు పోటీ పడుతున్నారు.